ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా తీవ్ర నిరాశకు గురయ్యారు. దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుతంగా 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు 2 బంతులు మిగిలి ఉండగానే సులభంగా ఛేదించి విజయం సాధించింది. సంజు సంసాన్ మరియు శివం దూబేతో కలిసి తిలక్ చేసిన కీలక భాగస్వామ్యాలు పాకిస్తాన్ గెలుపు ఆశలను దూరం చేశాయి. పాకిస్తాన్ కి ఇది ఆసియా కప్ లో భారత్ చేతిలో వరుసగా 3వ ఓటమి కావడంతో సల్మాన్ ఆగా తీవ్రంగా బాధపడుతుండగా, మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ వేడుకలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రతినిధి నుండి అందుకున్న రన్నర్ అప్ చెక్ ను ఆగ్రహంతో విసిరేశాడు. అతని ఈ చర్యకు అక్కడున్న ప్రేక్షకుల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఓటమి తర్వాత మాట్లాడిన సల్మాన్ ఆగా ఈ ఫలితం మింగడం కష్టమని చెప్పి బ్యాటింగ్ లో తమ జట్టు సరిగ్గా ఆడలేదని అంగీకరించాడు. ముఖ్యంగా స్ట్రైక్ రొటేషన్ లో సమస్యలు ఏర్పడి కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో తగిన స్కోర్ చేయలేకపోయామని ఆయన వివరించారు. అయితే బౌలింగ్ మాత్రం చాలా బాగా ఉండింది అని ఆగా పేర్కొన్నారు. బౌలర్లకు తగిన రన్స్ అందించకుండా ఉండడంలో బ్యాట్స్మెన్లు తప్పిదం చూపుతూ తనపై కూడా బాధ్యత తీసుకున్నారు. భవిష్యత్తులో తమ బ్యాటింగ్ మెరుగుపరుచుకొని మరింత బలంగా తిరిగి వచ్చేవారని సల్మాన్ ఆగా ధీమా వ్యక్తం చేశారు.